గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసి రాకపోతే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా? మన మెయిన్ టాపిక్ ఇది. 100% వస్తుంది. దీని గురించి మీరు ఎలాంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఎంత కెరియర్ గ్యాప్ ఉంది, స్టడీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మెయిన్‌గా ఈ 2 బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కెరియర్ గ్యాప్ ఉంటే ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ అట్లా ఎక్కువ ఉందంటే ఆ ఇయర్స్ పెరిగే కొద్దీ ఏంటి అంటే ఖచ్చితంగా ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకునే అవకాశాలనేవి తగ్గిపోతూ వస్తాయి. దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ రావాలి అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. కొంత రీసెర్చ్ అనేది మీ ఓన్‌గా చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నారు. ఎంత గ్యాప్ వచ్చింది అనేది మ్యాటర్. తర్వాత వచ్చేసి ఫ్రెషర్‌గా వెళ్ళాలనుకుంటున్నావా? లేదా ఎక్కువ కెరియర్ గ్యాప్ ఉంది కాబట్టి ఫ్రెషర్‌గా అంటే ప్యాకేజ్ తక్కువ ఉంటుంది. డైరెక్ట్‌గా కొంత ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌లాగా నీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? తర్వాత వచ్చేసి కోడింగ్ సైడ్ రావాలనుకుంటున్నావా? తర్వాత నాన్ కోడింగ్ సైడ్ రావాలనుకుంటున్నావా? ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మళ్ళీ మీకు ఆలోచన ఉండొచ్చు. కొంచెం నేను ఫినాన్షియల్లీ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ నేను నాకు ఇష్టమైన సివిల్స్ ఎగ్జామ్ మళ్ళీ రాస్తాను నేను. లేకపోతే గ్రూప్ 1 మళ్ళీ పోస్టులు పడలేదు కాబట్టి నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటూ గ్రూప్ 1 పోస్టులు పడంగానే మళ్ళీ దాని సైడ్ వెళ్తానని. ఇంకొంతమంది వచ్చేసి ఏంటి అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. అప్పుడు దాకా కూడా నాకు అంత హ్యూజ్ గ్రోత్ అవసరం లేదు. అంత ప్రెషర్ కూడా నేను తీసుకోలేను. ఇలా మనం ఆలోచించి అలాంటి సాఫ్ట్వేర్ జాబ్ అలాంటి రిలేటెడ్ సంబంధించిన జాబ్లు ఏమైనా ఉన్నాయి అలా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఓవరాల్‌గా ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ జాబ్ ట్రై చేసి రాకపోతే